డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో ఓజోన్ థెరపీ గురించి తెలుసుకుందాము. ఓజోన్ థెరపీ అనేది ఒక ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో భాగము. ఇది ఇప్పుడుది కాదు. సెకండ్ వరల్డ్ వార్ నుంచి దీని యూసేజ్ అనేది జరుగుతూ ఉంది. అయితే మన ఇండియాలో తక్కువ కానీ జర్మనీ, రష్యా, క్యూబా అలాంటి దేశాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ ఓజోన్ థెరపీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ ఓజోన్ థెరపీ అంటే ఏంటి అంటే ప్యూర్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ని ఓజోన్‌గా కన్వర్ట్ చేసి అది మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉంటే ఆ అనారోగ్య సమస్యకి తగ్గట్టు ఈ ఓజోన్ అనేది ఇవ్వగలుగుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు ఉంటే ముక్కుల ద్వారా లేదంటే చెవుల ద్వారా ఓజోన్ గ్యాస్ అనేది పంపించడం జరుగుతుంది. సో అలా ముక్కు ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా, మల విసర్జనం చేసే దగ్గర, లేదు అంటే ఇంజెక్షన్స్, సెలైన్ ద్వారా అలా ఓజోన్ గ్యాస్ అనేది మీకున్న సమస్యను బట్టి ఇవ్వడం జరుగుతుంది. చాలా హాస్పిటల్స్‌లో మీరు వినే ఉంటారు. పెయిన్స్‌కి ఇంజెక్షన్స్ చేస్తారు, ఓజోన్ ఇంజెక్షన్స్. మన దగ్గర కూడా చాలా ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. కానీ ఓజోన్ థెరపీ పెయిన్స్‌కే కాదండి, మరెన్నో అనారోగ్య సమస్యల్ని చాలా బాగా ట్రీట్ చేయగలుగుతుంది ఓజోన్ థెరపీ. ఓజోన్ థెరపీకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఇది సేఫో కాదో, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, అసలు దీని గురించి డౌట్స్ ఉండొచ్చు మీకు. ఎలాంటి డౌట్ అక్కర్లేదు. జస్ట్ మీకు ఒక గ్యాస్ అనేది పంపిస్తాము, ఓజోన్ గ్యాస్ అనేది పంపిస్తాము. దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని అప్రూవ్ చేసింది. ప్రాబబ్లీ క్లా నెంబర్ 16 అనుకుంటా, చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఓజోన్ థెరపీ ఈజ్ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. ఓజోన్ రెక్టల్ ఇన్సఫ్లేషన్ అంటే మలం విసర్జన చేసే చోట రెక్టస్ దగ్గర సన్నటి పైప్ పంపించి గ్యాస్ అనేది పంపిస్తాం బాడీలోకి. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు పెప్టిక్ అల్సర్స్, కోలైటిస్ ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక తగ్గుతుంది. అలానే ఐబిఎస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. మెడికేషన్స్, హెవీ యాంటీబయాటిక్స్ తీసుకుంటే కానీ వాళ్ళకి రిలీఫ్ ఉండదు. కానీ మీరు ఏం మెడికేషన్స్ తీసుకోకుండా ఐబిఎస్తో, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతుంటే ఈ ఓజోన్ థెరపీ 100% క్యూర్ చేస్తుంది. ఇవే కాకుండా రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్కి కూడా ఓజోన్ థెరపీ వర్క్ అవుతుంది. ఎందుకు అంటే ఓజోన్కి యాంటీ బ్యాక్టీరియల్ అంటే ఓజోన్ గ్యాస్కి కొన్ని లక్షణాలు, ప్రతిదానికి లక్షణాలు ఉంటాయి కదా, అలానే ఓజోన్ గ్యాస్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ జెర్మిసైడల్ అండ్ ఎనాల్జెసిక్ అంటే పెయిన్. మీ బాడీలో ఎలాంటి వైరస్, బ్యాక్టీరియా ఏమున్నా కానీ వాటిని చంపేసి తొలగించేస్తుంది. అలానే నొప్పులు అంటే కీళ్ళవాతంలో అన్ని కీళ్ళు వాపు వచ్చేసి నొప్పులు వస్తాయి కదా, నొప్పులు తగ్గుతుంది, వాపులు కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఎలాంటి పెయిన్ అయినా మీకు ఓజోన్ ద్వారా తగ్గిపోతుంది. ఎందుకంటే అది న్యాచురల్గా ఎనాల్జెసిక్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. అండ్ అలానే రక్త సరఫరా బాగా మెరుగుపరుస్తుంది. ఎందుకు అంటే ఓజోన్ అంటే ఏం లేదు, ఆక్సిజనే ఎక్కువగా యాడ్ చేసి O2ని O3గా ఇంకొక మాలిక్యూల్ యాడ్ చేసి మనం బాడీలోకి పంపిస్తున్నాం. మన రక్త కణాలు సర్క్యులేట్ అవ్వాలి అంటే కావాల్సినది ఆక్సిజనే అండి. అలాంటి ఆక్సిజన్ని మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి సెల్స్ అనేవి హెల్దీగా అవుతాయి. మీ బాడీలో ఏమైనా రిపేర్స్ ఉన్నా జరుగుతాయి. ఏ ఆర్గన్ పనిచేయకపోయినా ఆర్గన్ యొక్క పనితీరు పెంచుతుంది. అలానే మీకు ఓవరాల్గా బాడీ హెల్దీగా అవుతుంది. కోవిడ్లో చాలామంది తెలియకుండా, అప్పుడు అందరికీ నాలెడ్జ్ కొంచెంగా, ఎందుకంటే పాండమిక్ వచ్చినప్పుడు అందరూ చాలా ప్రయోగాలు చేసిన వాళ్ళే. సో ఓవర్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్, అసలు అవసరం లేని స్టెరాయిడ్స్ ఇవ్వడం వలన బాడీలో ఎక్కడికక్కడ పార్ట్స్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. సో ఎక్కువ ఎవాస్కులర్ నెక్రోసిస్ కేసెస్ చాలా చూసాము. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అండ్ SpO2 ఇంకా పెరగకుండా ఉన్నవాళ్ళు అలా చాలామంది ఉన్నారు. సో పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకొని అండ్ ఓవరాల్గా ఆరోగ్యంగా అవ్వడానికి మీకు ఈ ఓజోన్ థెరపీ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ ఓజోన్ థెరపీ వల్ల సర్క్యులేషన్ పెరుగుతుంది, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది అండ్ ఎనర్జీ పెరుగుతుంది. ఓవరాల్గా మీకున్న హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. కానీ మీకు అసలు మీ ఏజ్ ఎంత, మీ వెయిట్ ఎంత ఉన్నారు, మీకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి, మీకు ఎంత మోతాదులో ఓజోన్ థెరపీ అనేది చేయొచ్చు అంటే ఓజోన్ గ్యాస్ ఎంత మోతాదులో ఇవ్వచ్చు అనేది మీరు వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది.
చాలామందికి గట్ డిస్బయాసిస్‌తో బాధపడతారు. అంటే వాళ్ళకసలు అది ఉందని కూడా తెలీదు. వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అరుగుదల సరిగ్గా లేకపోవడము, ఎప్పుడు బ్లాటింగ్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, మల విసర్జన సరిగ్గా జరగదు. లేదు అంటే మోషన్స్ అయిపోతూ ఉంటాయి. మల విసర్జన మార్నింగ్ అంటే ఫ్రీగా వెళ్ళినా మళ్ళీ ఇంకా కొంచెం మోషన్‌కి వెళ్ళలేదు అన్న ఫీలింగ్‌తో ఉంటారు. టైమ్ టు టైమ్ ఆకలి అంటే వాళ్ళకి హార్మోన్స్ అనేవి టైమ్ టు టైమ్ విడుదలయ్యి అరుగుదల రసాయనాలనేవి సరిగ్గా ఉండవు. అండ్ వీళ్ళు ఓవర్ థింకింగ్ చిన్న చిన్న వాటికి స్ట్రెస్ తీసుకోవడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఏం పని చేయబుద్ధి కాదు, మబ్బుగా ఉంటుంది. అండ్ ఏమన్నా పని చేసినా కొంచెం అలసిపోతూ ఉంటారు. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కేవలం గట్ డిస్బయాసిస్‌లో వస్తాయండి. అంటే ఏంటి అంటే గట్ మన ఇంటెస్టైనల్ దగ్గర మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ సరిగ్గా అవ్వనప్పుడు లేదంటే చెడు బ్యాక్టీరియా పెరిగిపోయి మంచి బ్యాక్టీరియా చనిపోయినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు యాంటీబయాటిక్స్ ఏదో ఒక వయసులో ఏదో ఒక స్టేజ్‌లో వాడిన వాళ్ళే. సో అలా ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఇలా మన గట్‌లో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుందనమాట. యూజువల్‌గా మనం యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఇవ్వాలి. లేదు అంటే యాంటీబయాటిక్ అంటే బ్యాక్టీరియాని చంపే క్రమంలో మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందనమాట. సో అలా మన గట్‌లో మంచి బ్యాక్టీరియా లేనప్పుడు ఈ లక్షణాలన్నిటితో బాధపడతారు. ఈ లక్షణాలు ఉన్నా అది కామనే, లేదంటే గ్యాస్ట్రైటిస్ ఏమో అని గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడము ఇవన్నీ చేస్తారు. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ గట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. గట్ నుంచే మనకి స్కిన్ హెల్త్ కానీ, హెయిర్ హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ ఇవన్నీ మెయింటైన్ అవుతాయి. సో రెక్టల్ ఇన్సఫ్లేషన్ అంటే ఓజోన్ థెరపీ రెక్టస్ ద్వారా చేయడం వల్ల గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ గట్ డిస్బయాసిస్ 100% క్యూర్ అయిపోతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి. మీకున్న హెల్త్ ఇష్యూస్‌కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. బీ హెల్తీ అండ్ బీ సేఫ్.